నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో సీనియర్ పొలిటికల్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు చాలా సక్సెస్లు ఉన్నాయి, అఫ్ కోర్స్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఇటీవల కాలంలో ఆయనకి హీరోలు దొరకట్లేదు. అల్లు అర్జున్ దొరికినా కూడా టైం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చూపు కాస్త టూ టైర్ హీరోసా ఏమనుకోవాలో తెలీదు. అఫ్ కోర్స్ అలా అనకూడదేమో కూడా. కానీ శివకార్తికేయన్ వైపు చూశారు, ఆయనకి ఏదో నెరేట్ చేశారు, బట్ అది కూడా పట్టాలెక్కేలా లేదు. త్రివిక్రమ్కి హ్యాండ్ ఇచ్చాడు అనేటువంటి వార్త వినబడుతోంది. అంటే ఇంకా ఎన్నాళ్ళు ఖాళీగా ఉండే అవకాశం ఉంది త్రివిక్రమ్ గారు? ఏం జరగబోతోంది? ఫస్ట్ మీరు అడిగిన దాంట్లో రెండు నాకు అభ్యంతరం. 2 టైర్ అన్నారు మీరు. అదే నేను మళ్ళీ వెంటనే సరిదిద్దాను దాన్ని. 2 టైర్లు 3 టైర్లు మీరు ఏసీ కోచ్లు హీరోలకు అవి లేవు. అవును, నాని కూడా అన్నాడు అది. కథ లేకుండా కూడా సినిమాలు హిట్ అయిన బోల్డ్ సినిమాలు చూపిస్తాను చాలా. అవును, హీరో అనే మొహాలు మాకు అక్కర్లా, కథానాయకులు కావాలి. ఆ కథను నడిపించే కథానాయకులే కావాలి. రాజేంద్ర ప్రసాద్ కూడా స్టార్ హీరోనే నా దృష్టిలో. ఆ నలుగురు ఆయన తప్ప ఇంకెవడు చేస్తాడు? మరి అలా నెక్స్ట్ శివకార్తికేయన్, ఆ 2 టైర్ పక్కన ఈయన పేరు చేర్చడం. శివకార్తికేయన్ సచ్ ఎ గ్రేట్ యాక్టర్. అమరన్ చూసిన తర్వాత చాలామందికి తెలుస్తుంది. అంతకుముందు ఏంటి ప్రిన్స్, లేడీ నర్స్ గెటప్ వేసిన సినిమా అదేనా? అదేదో ఉంది, నేను మర్చిపోయా, రెమో అనుకుంటా. వాట్ ఎవర్ బ్యూటిఫుల్ యాక్టర్. అంటే బ్యూటిఫుల్ సోల్ అని చెప్పుకోవాలి. ఇచ్చిన పాత్రకి పూర్తిగా న్యాయం చేయగలడానికి తనని తాను అలా చెక్కుకుంటూ వెళ్ళే యాక్టర్ తను. ఈ టైర్లు గీర్లు మీరు చెప్తారు, కానీ నా దృష్టిలో అయితే ఆయన ఏ లాంగ్వేజ్లో ఉన్నా తనే టాప్ రేంజ్లో ఉన్నాడన్నా కూడా ఆశ్చర్యం లేదు. నేను అక్కడే పెడతా, ఆకాశంలోనే పెడతా. బికాజ్ అంటే ఇప్పుడు అమరన్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ టిపికల్ ఆర్మీ ఆఫీసర్ చేసేటప్పుడు, ఆ చదివేటప్పుడు, ఆ మీసం కట్టు, హెయిర్ కట్టు, మార్పు, అది చేసిన విధానం కలిసి వచ్చాయి బాగా. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఆ గతంలో ఎవరైతే ఉన్నారో ఆయనలాగా కనబడేలాగా పోటీ పడుతూ ఇతను మార్చుకుంటూ గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ శివకార్తికేయన్, ఇంకా చెప్పాలంటే మీరు టైర్ 2 టైర్ 3 అన్నారు కదా, అతనితో పనిచేయడం త్రివిక్రమ్ లాంటి వాళ్ళ అదృష్టం. త్రివిక్రమ్ లాంటి వాళ్ళ కథకి ఆయన సరిపోతే ఆ కథ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. అదేమిటి, త్రివిక్రమ్ మామూలు డైరెక్టర్ కాదు కదండి. చాలా హిట్లు ఉన్నాయి, చాలా మంచి, చాలా ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ నేను అది కూడా చెప్తాను. విక్రమ్ ఏముంది చెప్పనా, నేను చాలా సింపుల్గా చెప్తాను. త్రివిక్రమ్కి ఒక సీరియల్ మ్యాజిక్ తెలుసు. మహా అయితే ఒక పెద్ద లంకంతా కొంప, ఆ కొంప చుట్టే ఒక కథ, దాని అటు తిప్పి ఒక మంచి లగ్జరీ ఆఫీసు, కాసేపు అందులో కాసేపు ఇందులో, సరిపోయింది. పోనీ ఆదరిస్తున్నారు, సక్సెస్ మంచిదే ఆదరిస్తున్నారు. అలాంటిది వద్దని కూడా అనుకుంటున్నారు. కొన్ని ఫ్లాప్ అయితే మరీ దారుణమైన ఫ్లాపులు, అంటే అసలు ఇక వెనక్కి తిరిగి చూసుకోగలమా, ఇంకా జీవితంలో నిలబడగలమా అనేలాంటి ఫ్లాపులు. హిట్ అయితే ఆకాశమే, ఎక్కడికో, లైక్ శంకర్ లాగా కొడితే ఎక్కడికో పోతుంది, లేదంటే ఇక అసలు ఇక లేవదు, అట్లా ఉంటుంది. సో శివకార్తికేయన్ లాంటి వాళ్ళతో పనిచేయడం, త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే కాదు, ఆ కేటగిరీ దర్శకులు ఎంతమంది ఉన్నా సరే వీళ్ళతో పనిచేయడం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రకాల కథలు రాసుకున్నా దానికి జీవం పోసే నటుడు ఈయన. నువ్వు ఆ కథల్లో ఈయనను తప్పించుకొని ఇంకెవరిని పెట్టినా సరే నీకు అంత బాగా వర్కౌట్ అవ్వదు అనే లాంటి నటుడు ఈయన. మేబీ కాల్ షీట్లు ఖాళీగా ఉండకపోవచ్చు, బిజీలో ఉండొచ్చు. ఈ టైంలో ఆయన ఏంటి అల్లు అర్జున్తో ఏదో సినిమా చేస్తున్నాను అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. మేబీ అది పట్టాలు ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు, కొంచెం టైం పట్టొచ్చు. రామ్ అన్నారు, వెంకటేష్ అన్నారు, ఈయన అట్లీ గారితో తిరుగుతున్నాడు, మనకు ఫోటోలు కూడా ఇస్తున్నాడు. మొన్న ఏఐ టెక్నాలజీ కోసం అక్కడికి వెళ్ళొచ్చాడు, యూఎస్ వెళ్ళొచ్చారు. అవును, హాలీవుడ్. దట్స్ ఫైన్, అంతవరకు అయితే బాగానే ఉంది. అసలు విషయానికి వస్తే వీళ్ళిద్దరు కనుక ఒక నిజంగా సినిమా తీస్తే, అది కనుక పట్టాలెక్కితే, ఇతనికి తెలుగులో ఇప్పటికే బీభత్సమైన మార్కెట్ అయితే ఉంది. దుల్కర్ సల్మాన్ లాగా తెలుగులో కూడా ఇంకొక హీరో మనం చూడగలం, ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ వస్తుంది. ఇప్పుడు దుల్కర్ ఇంతకుముందు అక్కడ ఉండి అడపదడప ఇక్కడ వేసుకునేవాడు. ఇప్పుడు విశాల్, విజయ్ వీళ్ళంతా అక్కడే ఉండి ఇక్కడ వేసుకుంటారు ప్రింట్లు. దుల్కర్ వచ్చేసాడు, ఇక్కడే వేసుకుంటాడు, అక్కడే వేసుకుంటాడు, విపరీతంగా ఆదరిస్తున్నారు. సో ఈ అబ్బాయిని కూడా ఆదరించే అవకాశం అయితే ఉంది. బ్యూటిఫుల్ యాక్టర్ అండి. రైట్ అండి, థ్యాంక్ యూ.